క్షణం తీరికలేని ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది పోలీసు ఉద్యోగమే అని చెప్పవచ్చు. సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం అంటే అది తప్పక గుర్తించాల్సిన విషయమే. ఇందుకు నిదర్శనం అందరికీ ఆదర్శంగా గౌరవ డాక్టరేట్ పొంది పోలీస్ వ్యవస్థకే గర్వకారణంగా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి శేషయ్య గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా శనివారం కలిసి మీడియాతో ఇన్స్పెక్టర్ పి శేషయ్య మాట్లాడుతూ సర్వీస్లో చేరినప్పటి నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ చేసిన పలు సామాజిక సేవా కార్యక్రమాల ప్రొఫైల్ను ఎంపిక నిమిత్తం ఢిల్లీకి పంపించారు. ఇక దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాలలో ప్రత్యేక సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన వారి ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ డాక్టరేట్ కోసం తనను ఎంపిక చేశారని ఇన్స్పెక్టర్ శేషయ్య తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి తనతో పాటు తెలంగాణ వాసి గీతాంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ను కూడా ఎంపిక చేశారు. జూలై 31న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇద్దరికీ గౌరవ డాక్టరేట్తో సన్మానించారని వారు తెలిపారు. ఈ అవార్డును వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్, అలాగే వరల్డ్ పీస్ యునైటెడ్ నేషన్ యూనివర్సల్ HDAC CEO కవితా బజాజ్ అందించారని వారు తెలిపారు. ఆనరీ డాక్టరేట్ అవార్డ్ కౌన్సిల్ న్యూఢిల్లీ వారు ఈ వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేస్తున్న వారికి ఈ ఆనరీ డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగింది. జూలై 31వ తారీఖున న్యూఢిల్లీలో ఈ యొక్క ఆనరీ డాక్టరేట్ని HDAC వారి ద్వారా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నేను రిక్రూట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశానో వాటికి అన్నింటికీ సంబంధించిన ఒక ప్రొఫైల్ని ఈ సెలక్షన్స్ కోసం పంపడం జరిగింది. దీనికి HDAC వారు మనం చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళు మనల్ని ఈ ఆనరీ డాక్టరేట్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది నేను చాలా అంటే దీని ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇక మీద కూడా సమాజం పట్ల నేను చేయవలసిన ఏదైతే బాధ్యత ఉంటుందో అది మరింత పెరిగిందని భావిస్తున్నాను. ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పనిచేసిన ప్రతి చోట కూడా నాకు అండగా ఉన్నటువంటి నా యొక్క ఉన్నతాధికారులకు, నా యొక్క సహోద్యోగులకు, నా యొక్క సిబ్బందికి, అలాగే ప్రతి చోట నాకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులకు, మీడియా వారికి, ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రతి పోలీస్